ఇది మన హక్కు సమాచారానికి స్వాగతం. ఈ రోజు వార్తలు. ప్రజల భాగస్వామ్యంతో ప్రగతి ప్రణాళిక మేయర్ మహంకాల్ స్వామి. రామగుండం నగరంలో ప్రజల పాలనను మరింత బలోపేతం చేసేందుకు వార్డు సభలను ప్రజల భాగస్వామ్యంతో నిర్వహిస్తామని మేయర్ మహంకాల్ స్వామి తెలిపారు. ప్రజల అభిప్రాయాలు, అవసరాలను పరిగణలోకి తీసుకొని ప్రగతి ప్రణాళికలను రూపొందిస్తామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, ప్రతి వాళ్ళకు కూడా ఇల్లు కట్టియాలనే సంకల్పంతో ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తున్న తరుణంలో గతంలో దాదాపుగా మనం వచ్చి కేవలం నెలన్నర కాలమే అయితే ఉన్నది. ఈ నెలన్నర కాలంలో కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఎవరికైతే ఇందిరమ్మ ఇల్లు లేవో ప్రతి వాళ్ళను కూడా సర్వే చేయించి ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన వారిని కూడా ప్రతి ఒక్కరు కూడా లిస్ట్ తయారు చేయించడం జరుగుతూ ఉన్నది. ప్రతి వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు తీసుకొచ్చేందుకు ఇదొక కార్యక్రమం తీసుకున్నాం. మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలి, ప్రతి మహిళను కూడా ఉచితంగా బస్సులలో వెళ్ళాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి నేతృత్వంలో ఈరోజు ప్రతి మహిళ కూడా ఈరోజు బస్సులలో ఉచిత బస్సులలో వెళ్తూ ఉన్నారు. ఈరోజు మీ అందరికీ తెలుసు, మీ పిల్లలు హాస్టల్లో ఉన్నా కానీ, లేకపోతే వేములవాడ కానీ, లేకపోతే కొండగట్టుకు కానీ, కరీంనగర్ కానీ, మీ చుట్టాల దగ్గర కానీ ఎక్కడికైనా ఉచిత బస్సులలో వెళ్ళి మళ్ళీ మన దగ్గరకు వచ్చే పరిస్థితి మీరందరూ చూస్తూ ఉన్నారు. అలాగే గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉన్నదో వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఉన్న సందర్భాన్ని కూడా మీరు చూస్తూ ఉన్నారు. గత ఈ 10 సంవత్సరాలుగా బియ్యం ఏదైతే రేషన్ బియ్యం ఇస్తూ ఉన్నారో ఆ బియ్యాన్ని కూడా మనము కుడుకోలకో లేకపోతే చక్కెరకో అమ్ముకున్న పరిస్థితులు. కానీ ఈరోజు సన్న బియ్యం తోటి ప్రతి ఇంట్లో కూడా మనం ఆ బియ్యాన్ని మనమే వండుకొని తినే విధంగా ఏదైతే ఈరోజు ముఖ్యమంత్రి గారు మేము అందరం తింటున్న బియ్యం ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా మీకు ఇవ్వాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయంతో ప్రతి వాళ్ళు కూడా ఈరోజు ప్రతి ఇంటికి కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి వాళ్ళకు కూడా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా నడుస్తూ ఉన్నది. అది కాకుండా పెన్షన్లు కూడా ప్రతి వాళ్ళకు కూడా 2000 రూపాయల పెన్షన్, అలాగే 4000 రూపాయలు కూడా వికలాంగులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇస్తా ఉన్నాం. అలాగే 46వ డివిజన్కు సంబంధించి దాదాపుగా 464 మంది ఈరోజు పెన్షన్ తీసుకుంటా ఉన్నారు. మన డివిజన్కు సంబంధించిన మొత్తం మందిలో 464 మంది తీసుకుంటా ఉన్నారు. గృహజ్యోతి కార్యక్రమం కింద 200 యూనిట్ ఎవరెవరికైతే వస్తూ ఉన్నదో 200 యూనిట్ల లోపు వచ్చే వాళ్ళందరికీ కూడా ఈరోజు దాదాపుగా 80% మందికి ప్రతి ఒక్కరికి కూడా ఉచిత కరెంట్ ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. అదంతా కూడా మీకు తెలుసు. అలాగే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఎప్పుడైతే మన గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాల కాలం అయితే ఉన్నదో ఈ 2 సంవత్సరాలలో కూడా కేవలం 2 నెలలు 3 నెలల కాలం లోపలనే ఎవరైతే షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళ ఖాతాలలో జమ అయ్యే విధంగా వెంటనే 1,00,000 రూపాయలకు సంబంధించిన ఏదైతే కార్యక్రమం ఉన్నదో వాళ్ళ అకౌంట్ లో జమ చేస్తున్న విషయం కూడా మీరు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, ఇంద్రమ్మ ఇండ్లు, మహాలక్ష్మి, ఉచిత బస్, 500 రూపాయలకే గ్యాస్, చేయూత పింఛన్లు వంటి సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి చేరవేస్తామని చెప్పారు. గత 10 ఏళ్లలో పోలిస్తే కేవలం 2 సంవత్సరాలలోనే 800 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడించారు. 46వ డివిజన్లలో నిర్వహించిన వార్డ్ సభలో అభివృద్ధి కార్యక్రమాలు, పథకాల లబ్ధిదారుల వివరాలను ప్రజలకు వివరించారు. ఆ డివిజన్లలో 464 మంది చేయూత పింఛన్లను పొందుతున్నారని, మహిళలకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా రోడ్లు, సీసీ రోడ్లు, హైమస్ లైట్ల వంటి మౌలిక వసతులు అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. నగరాన్ని స్వచ్ఛస్వరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శుభ్రత కార్యక్రమాలను నిరంతరం కొనసాగుతున్నాయని తెలిపారు. వార్డు సభల ద్వారా ప్రజల సమస్యలను స్వీకరించి ప్రభుత్వానికి నివేదిక చేందుకు తీర్మానాలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.